హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ న్యూస్. ఆదివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలబడ్డాయి. ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ బౌలర్లకు మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపించారు. చివరకు సన్ రైజర్స్ ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియోని పూర్తిగా చూడండి. ఆదివారం ఓపల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ 200కి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. అభిషేక్ శర్మ 24, ట్రావిస్ హెడ్ 67, ఇషాన్ కిషన్ 106, నితీష్ రెడ్డి 30, క్లాసెన్ 34 పరుగులు చేశారు. ఈ సీజన్లో మొదటిసారిగా ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 రన్స్ చేశారు. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ హైయెస్ట్ స్కోర్. రాజస్థాన్ బౌలర్లు తుషార్ దేశ్పాండే ఒక్కరే 3 వికెట్లు తీశారు. ఇక 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వికెట్లు కోల్పోయింది. సంజు సామ్సంగ్, ధ్రువ్ జురేల్, హెట్మేర్, శుభం దూబే లాంటి బ్యాట్స్మెన్స్ పోరాడిన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. సంజు సామ్సంగ్ 66, ధ్రువ్ జురేల్ 70, హెట్మేర్ 42, శుభం దూబే 34, నితీష్ రాణా 11 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ బౌలింగ్స్ లో హర్షల్ పటేల్ 2 వికెట్లు, సిమర్జిత్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో 55 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. కీ మూమెంట్: ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా సన్ రైజర్స్ నమోదు చేసింది. ట్రావిస్ హెడ్ మరియు ఇషాన్ కిషన్ మధ్య 120 పరుగుల భాగ్యస్వామ్యం హైదరాబాద్కు భారీ స్కోరుకు బాటలు వేసింది. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లో 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్గా నిలిచాడు. మ్యాచ్ మొత్తం బ్యాట్స్మెన్స్ ప్రదర్శనతో నిండిపోయింది. ఇషాన్ కిషన్ సెంచరీ, ట్రావిస్ హెడ్ వేగవంతమైన ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ ని విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా ధైర్యంగా పోరాడి ధీటుగానే సమాధానం చెప్పారు, కానీ లక్ష్యాన్ని చేదుకోలేకపోయారు. మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.